మనం ఎప్పుడైనా సరే తీర్థ స్నానాలు ఆచరించినప్పుడు ఇలాగా సముద్ర స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కొద్దిగా మట్టి తీసుకొని ఒక శ్లోకం చెప్పి ఆ శ్లోకం చెప్పిన మట్టి సముద్రంలో వేయాలట. ఆ శ్లోకం ఏమిటంటే పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యేలోక భయంకరి మృత్తికాంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పయ. ఎవరైతే తీర్థ స్నానాలు ఆచరిస్తారో, ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వాళ్ళు చేసిన స్నాన ఫలితాన్ని పిప్పలాదుడు అనే ఒక రాక్షసుడు స్వీకరిస్తూ ఉంటాడట. కాబట్టి మనం చేసినటువంటి తీర్థ స్నానాలు, ఈ సముద్ర స్నానాల యొక్క పుణ్యం మనకి దక్కాలి అంటే ఆ పిప్పలాదుడికి ఈ మట్టిని సమర్పణ చేస్తే ఆ పిప్పలాదుడు మన యొక్క పుణ్యాన్ని మనకి అందింపజేస్తాడు. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి పర్వదినముగా సముద్ర స్నానం ఆచరిస్తూ పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి వారికి అభిషేకం మొదలుపెట్టడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః.